నమస్కారం. ఎన్సైన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పల్లెల అభివృద్ధి మహిళా సర్పంచులతోనే సాధ్యపడుతుంది. మహిళా సర్పంచులకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచనలు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎల్లారెడ్డి వైద్య బృందం. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు. నూతన మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను సన్మానించిన ఈఆర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, నాయకులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు చేసిన టీఆర్ఎస్ నేతలు. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఎల్లారెడ్డి వైద్యులు సందర్శించి ఆసుపత్రిలో పరికరాలను, డాక్టర్ల పనితీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి పరికరాలు, వైద్య సేవలు, మందులు, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో లేవో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో పాటు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, ఆర్మూర్ వైద్యులు తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి హాస్పిటల్ నుండి డాక్టర్ శ్రీనివాస్ సార్ అండ్ టీమ్ ప్రోగ్రాంలో భాగంగా క్వాలిటీ అసెస్మెంట్ చేయడానికి మన హాస్పిటల్కి వచ్చారు. సో దీంట్లో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి వాటికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ థియేటర్లో ఏమైనా వేస్ట్ సెగ్రిగేషన్, హాస్పిటల్ వేస్ట్ ఎట్లా డిస్పోజ్ చేస్తున్నారు, పోస్ట్ మార్టం ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, వార్డ్స్లో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి సార్ అండ్ టీమ్ ఈరోజు వచ్చి మన హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇది ఏంటంటే ఇది ఎప్పటి వస్తుందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎంక్వాసల్ ట్రాకల్ అనేది చాలా వరకు అన్ని హాస్పిటల్ ఒక హాస్పిటల్ నుండి ఒక హాస్పిటల్కు అందరు టీంలు వెళ్తారు. వెళ్ళి అక్కడ మేము మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అట్లా దాన్ని బట్టి మనకు ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ఫండ్ లాగా ఇస్తుంటారు గవర్నమెంట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇలా కాయకల్ప ప్రోగ్రామ్ ఏంటంటే ఇందులో ఇప్పుడు శానిటేషన్ ఎలా ఉంది, డ్రగ్స్ ఎట్లా ఉంది, ఓటీ ఎలా ఉంది, ఓపీ ఎలా ఉంది, ఐపీ ఎలా ఉంది, ఈ మొత్తం టోటల్ హాస్పిటల్ విజిట్ చేసి దానికి మనకి ఇచ్చిన ప్రోఫార్మా ప్రకారం మార్క్స్ వేయడం జరుగుతుంది. ఇలా సెలెక్ట్ అయిపోతే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అందులో ఇక స్టేట్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని మనకి సెలెక్ట్ చేస్తారు. ఇందులో ఎట్లుంటుంది అంటే 30 బెడ్ హాస్పిటల్ డిఫరెంట్ ఉంటుంది, 50 బెడ్ డిఫరెంట్ ఉంటుంది, 100 బెడ్ డిఫరెంట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డిఫరెంట్ ఉంటుంది. ఏ క్యాడర్కు ఆ క్యాడర్ సెలెక్ట్ చేసుకొని ఇది మనకి ఏంటంటే ఫ్యూచర్లో కొన్ని ఫండ్ ఉంటే మళ్ళీ ఆ ఫండ్తో మనకు ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మంచి స్కీము, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ. మేము చూసినాక మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ మహిళా శక్తి సామర్థ్యాలను చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా సర్పంచుల అధికారాలు, విధులు, బాధ్యతల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. 5 రోజుల పాటు కొనసాగే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే సదుద్దేశంతో స్థానిక సంస్థలలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సర్పంచులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రామాలలో సమర్థవంతమైన పాలనను అందిస్తూ రిజర్వేషన్లకు సార్థకత చేకూర్చాలని హితవు పలికారు. గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా గ్రామ ప్రథమ పౌరులుగా గౌరవాన్ని పెంపొందించుకోవాలని, గ్రామ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా గ్రామ ప్రథమ పౌరులుగా గౌరవాన్ని పెంపొందించుకోవాలని, ఇది భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులకు ఆస్కారం కల్పిస్తుందన్నారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందని సూచించారు. తాగునీరు, పరిశుద్ధం, రహదారులు, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు,
రెసిడెన్షియల్ స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు వంటి వాటిని సందర్శిస్తూ ఏవైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి వాటిని సవరించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల ప్రగతి కోసం సర్పంచులకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాల్య వివాహాలు వంటి దురాచారాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. సో ఈ ప్రత్యేక కార్యక్రమం మహిళా सरपंच కోసం बताइए, आप लोग बताएं, ये सिर्फ खवातीनों के लिए रखा है क्यों? आर्टिकल गाइडलाइंस ని కొంచెం దారి తప్పి మా కోసం మేము చెప్పగానే వాడు మహిళా సర్పంచెస్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి అని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది 5 రోజు ఒక ట్రైనింగ్ కార్యక్రమం లాగా ఉంటుంది. ఎంతమంది ఫస్ట్ టైం ఎన్నికయ్యారు సర్పంచ్గా? ఫస్ట్ టైం, గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ టైం యూజ్ చేసి మేడం మీ పేరు నవీకరణ మేడం, మాటూరు మండలం గ్రామీణ మేడం వచ్చిన మన ఒక వెరీ వెరీ గుడ్ ఒక మిక్సర్ గ్రైండర్ టైప్ ఉంది, ఒకటి ఎల్సీడీ టెలివిజన్ టైప్ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ రానున్న కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని, ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రానున్న కాలంలో ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. భారత రాష్ట్ర సమితి ఆరుమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరి మాజీ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు ఆరుమూరులోని 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఆరుమూరు పట్టణ శాఖ మరియు మా కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మరి రోగులు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సారే కావాలా, మళ్ళీ కేసీఆర్ గారు వస్తే మరి అందరు కూడా కేసీఆర్ కిట్ అందుతుండే, మరి అప్పుడే పాలన బాగుండే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఏం వస్తలే అని చెప్పి మరి వాళ్ళే గుర్తిస్తారు. కాబట్టి यहाँ पर जब तक केसीआर साहब की गवर्नमेंट थी, यहाँ पर कुछ चीज़ की तकलीफ नहीं थी। यहाँ पर जैसे कि डिलीवरी के टाइम पे यहाँ पर केसीआर साहब के किट देते थे और 12,000 रुपये देते थे। ये आज यहाँ पर ये प्रेजेंट गवर्नमेंट कुछ नहीं दे रही है। तो हम लोग आप लोगों से सबसे ये गुजारिश करते हैं कि केसीआर साहब के बर्थडे के दिन उनकी लंबी उम्र के लिए दुआ कीजिए और आने वाली गवर्नमेंट केसीआर साहब की है और फिर से केसीआर साहब आ गए तो फिर से ये सब शुरू हो जाएगा। ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డిలను ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వినూత్నమైన తీర్పును ఇచ్చారని, నూతన కౌన్సిలర్లను ఎన్నుకున్నారన్నారు. నూతన పాలకవర్గంతో కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ అవినీతి రహిత పాలనను మున్సిపల్ ప్రజలకు అందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. బాధలు తెలిసిన వాళ్ళందరూ కూడా గెలిపేయాలని చెప్పేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ భాగంలో మా ఫౌండేషన్ తరఫున కూడా మాకు భావసారథ్యత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మేము మద్దతు తెలుపుతూ మాకు సంబంధించిన వ్యక్తులు కూడా మేము గెలిపించుకున్నాం. దానికి కూడా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ భాగంలో ఈరోజు చైర్మన్ అయినందుకు అభినందించడానికి వచ్చినాం. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటాం. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తను పద్మశాలి వర్గానికి చెందినటువంటి ఎంతో కష్టపడి వచ్చినటువంటి కుస్తాపురం గాదేపల్లికి సంబంధించినటువంటి మా జీవితాలన్నీ కూడా ఇక్కడ ఆర్మూర్కి వచ్చిన తర్వాత సొంత కాళ్లపై కష్టపడి రాష్ట్రంలోనే ప్రముఖమైనటువంటి పేరున్నటువంటి ఆర్మూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా వారు చేసిన కృషికి 15వ వార్డు నుంచి వారు గెలిచిన తీరు అద్భుతం. ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగినటువంటి వీరి కుటుంబం. ఆర్మూర్లోని ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుకలాంటి వాడైనటువంటి దామోదర్, మెడిసిటీ అంటే తెలియని వారు లేదు. వారి యొక్క కృషి, వారింటి ఆడపిల్ల లహరి ఒక మహిళా శక్తిని చాటుతూ ఆర్మూర్లోనే అప్రతిహతంగా తన విజయం సాధించిన తీరు, అదృష్టం కూడా దేవుడు కూడా
తన పక్షాన నుండి ధర్మాన్ని నిలబెట్టినటువంటి మున్సిపల్ ఎన్నిక నిన్న జరిగిన తీరు చాలా అద్భుతం. మున్సిపల్ చైర్పర్సన్ గా గోనె లహరిగా ఎన్నిక కావడం చాలా సంతోషం ఏర్చింది. పిల్లగుట్ట సాక్షిగా ప్రతి ఒక్కరిని ప్రేమగా మా అన్న కాటేనంటే మా అన్న అనుకునేటువంటి తనకు సముచిత స్థానం దక్కిందని మేము భావిస్తున్నాం. అలాగే సమకాలీన రాజకీయాల్లో షర్ట్లు మార్చినంత తేలిగ్గా పార్టీలు మార్చున్నటువంటి ఈ కాలంలో నైతిక విలువలకు కట్టుబడి విలువలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఆర్మూర్ ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి వ్యక్తులు గెలిపించి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా గెలిపించినటువంటి ఆర్మూర్ ప్రజలకు కూడా అభినందన తెలియజేస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఇలాంటి నాయకత్వం ఆర్మూర్కి రావాలని, ఫ్యూచర్ భావి తరాలు కూడా మేధస్సు కలిగి నాలెడ్జ్ ఉండి నైతిక విలువలు కలిగినటువంటి యువత కూడా రాజకీయాలకు రావాలని అన్న ఒక బాటలో మేము కూడా ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఫ్యాక్ట్ కంపెనీ ఆర్గానిక్ అన్ని పంటలకు వినియోగించవచ్చని ఫ్యాక్ట్ కంపెనీ రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ మేనేజర్ సురేష్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవి బ్లంకెట్ హాల్లో ఫ్యాక్ట్ కంపెనీ తెలంగాణ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్మల్, నిజామాబాద్ జిల్లా పసుపు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఫ్యాక్ట్ కంపెనీ ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు వాడి అధిక దిగుబడి వస్తుందన్నారు. దీంతో రైతులకు లాభాలు కూడా వస్తాయన్నారు. అలాగే పసుపు సాగులో మెలకువలు, నూతన పద్ధతులను రైతులకు వివరించారు. ఫ్యాక్ట్ కంపెనీలో సేంద్రియ ఎరువులు, కెమికల్ ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఇందులో ఏది వాడినా అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. ఫ్యాక్ట్ కంపెనీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో 2 జిల్లాల రైతులకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విద్య, నేషనల్ టర్మరిక్ బోర్డు రాణి, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి బి శ్రీనివాస్, ప్రవీణ్, ఫ్యాక్ట్ కంపెనీ సిబ్బంది, నిర్మత్, నిజామాబాద్ జిల్లా రైతులు తదితరులు పాల్గొన్నారు. మీకు వెస్టర్న్ డిసీజెస్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మన సాయిల్ అనేది ఫర్టైల్ గా ఉంటుంది, కొంచెం అందించగలుగుతాము. సో ఇదంతా ఏంటంటే ఎక్కువగా మీ చేతిలోనే ఉంది. సో మీరు చేస్తేనే మన ఇండియా అనేది ముందుకు వెళ్తుంది. సో మనకి ఆర్గానిక్ ఒకటే ఫేజ్ లో కన్వర్ట్ చేయమని చెప్పము. సో మెల్లిమెల్లిగా లైక్ అంటే ఫస్ట్ ఇయర్ ఒక 1 acre, నెక్స్ట్ ఇయర్ 2 acres, అంటే మీకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బట్టి మీకు కొన్నేమో డైరెక్ట్ గా మనకి అవైలబిలిటీ ఉంటాయి, ఎఫ్ఐఎం అవన్నీ. కొంతమంది చేసుకోవట్లేదు, వాళ్ళకి తెలియకనో లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల చేయించుకోవట్లేదు. ఆ బుకింగ్ చేయించుకోకపోతే ఇవనేటివి మనకు రైతు కోల్పోతుంది. అట్లనే రేపు మా డిపార్ట్మెంట్ నుండి ఏవైనా సబ్సిడీలు వచ్చినా కూడా ప్రామాణికం అదే తీసుకుంటామని ఉంది. దానికి కూడా ఇప్పుడు లేదు అంతగా నేను స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వట్లేదు. కానీ రేపు పొద్దున ఏదైనా స్ట్రిక్ట్ గా ఆన్లైన్ అయింది అనుకోండి, అంత ఆన్లైన్ అయింది అనుకోండి, వాళ్ళని మీ పేరు కొట్టాలని అన్ని పడగలుగుతాడు, అది మిస్ అవుతుంది. అది కూడా మీరు కోల్పోతారు. తర్వాత ఇంకొక విషయం మార్కెటింగ్. ఇప్పుడు మీ అందరికి FPO అన్నమాట అందరికి అంటే నోటి వాడుకలకు వచ్చింది. ఆల్రెడీ ఎంతో మంది ఎన్నో ఊళ్ళలో FPO నడుస్తుంది. ఇప్పుడు జగరంపి నడుస్తుంది, మోర్తా నడుస్తుంది, మా పాల్గొండ ముక్కలు మెండోళ్ళు కూడా. కానీ ఆ FPO ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆ స్కీమ్ తీసుకొచ్చి ఎందుకు అందరినీ సబ్సిడీలు FPOకి ఇస్తున్నారు అంటే దాని ముఖ్య ఉద్దేశం మార్కెట్ లింకేజ్. ఒక ఊర్లో ఎంతమంది పసుపు రైతులు ఉంటారు? 100 మంది రౌండ్ ఫిగర్ ఉంటారు, కంపల్సరీ ఎక్కువనే ఉంటారు. ఈ 100 మంది అందరూ కలిసి ఆ ఊరికే ఒక FPO ఫామ్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి ఈ పసుపు బయటకు పోయి ఎక్కడ యూజ్ అవుతుంది, ఫలానా ఫార్మా కంపెనీ లేదా బ్యూటీ కంపెనీ అది దగ్గర పోయి, అరే బాబు మా దగ్గర పసుపు ఉన్నది, మేము మీకు అనుకున్నట్టు వంటిస్తాము, మాకు ఎంత రేట్ ఇస్తారని మాట్లాడుకోలేదా? రైతులు ఈ విషయంలో ఆలోచించారు. తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినందుకు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన గొప్ప మహానుభావులు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేల్పూర్ మండల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ అనేక పథకాలు తెచ్చి తెలంగాణ సాకారం చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. ప్రజలకు ఎన్నో వినూత్నమైన పథకాలను చేపట్టడం జరిగిందని, మరి ఇప్పుడు కేసీఆర్ లేని లోటు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేసీఆర్ సాధించిన గొప్ప విజయాన్ని తెలంగాణ సాకారం చేయడం అంటే చాలా గొప్ప విషయం. సాకారం చేసిన తర్వాత కూడా గ్రామ గ్రామానికి ఏది కావాలో తను పర్యటన చేసి ఎక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొచ్చారని, ఆ పథకాలన్నింటినీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు.
తెలంగాణ సాధకుడు కేసీఆర్కి ఈ శుభ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా వస్తారని ఆశిస్తూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వేల్పూర్ మండలంలో ఇవాళ మా పెద్ద సార్ కేసీఆర్ గారి బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. మా వేల్పూర్ మండలంలో 18 విలేజ్ నుంచి భారీ ఎత్తున ఇక్కడ వచ్చి సారు కలకాలం జీవించు మా వేల్పూర్ మండల ప్రజల తరపున కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సుఖంగా ఉండి మా సేవలు అందియాలని మా వేల్పూర్ మండల ప్రజలు కోరుకుంటున్నారు. అలాగనే సార్ మీరు లేని లోటు కూడా మా స్పష్టంగా ఏర్పడుతుంది. రైతు బంద్ అయిపోయింది. అలాగే యూరియా చల్లుకుందామంటే యాపులు తీసుకొచ్చి ప్రజలను రోడ్ల మీద పడేసారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు చెప్పి ఆ ఉసుక లేకుండా ఉన్న ఊర్లకు ఇసుక లేకుండా కూడా ఇబ్బంది చేస్తున్నారు సార్. రానున్న రోజులలో మీరు చల్లగా ఉండి మా రానున్న రోజులలో తెలంగాణ యావత్ ప్రజలందరికీ పథకాలు ఇచ్చి మంచిగా ఉండాలని మా వేల్పూర్ మండల ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన గొప్ప మహానుభావులు మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు జన్మదినాన్ని చేసుకుంటున్నాము. వారికి మా వేల్పూర్ మండల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కేసీఆర్ గారు మరి ఎన్ని పథకాలు తెలంగాణ సహకారం చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో వినూతనమైన పథకాలను చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు అతను లేని లోటు తీర్చుకోలేకపోతున్నాం మేము. అతని సాధించిన గొప్ప విజయాన్ని తెలంగాణ గొప్ప విజయం మరి సాకారం చేసిన తర్వాత కూడా గ్రామానికి ఏది కావాలా తను పర్యటన చేసి ఎక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొచ్చిండు. ఆ పథకాలన్నిటినీ గుర్తు చేసుకొని ఈరోజు ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటున్నారంటే మరి మేము ఎట్లయిపోతున్నాము అనే బాధతో ఉన్నారు. మరి కేసీఆర్ గారికి ఈ శుభ సందర్భాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 14న నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలలో బాల్కొండ విద్యార్థులు అత్యంత క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా వారిని మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, బాల్కొండ మండల ప్రజా పరిషత్ సూపరింటెండెంట్ రమణ, బాల్కొండ మండల క్రీడల అభివృద్ధి అధికారి రాజ్కుమార్, కేజీబీవీ ప్రత్యేక అధికారిని భవానీ, జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ చందన, వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శోభ, సింధుజ, గణేష్, రాధిక, స్వర్ణలత, సుజాత తదితరులు అభినందించారు. వీరు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించి మండలానికి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన పక్షంలో ఒక్కొక్క టీంకు 10,000 రూపాయలను వ్యక్తిగతంగా తాను అందజేయనున్నట్లు మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో మండల పేరు ప్రఖ్యాతలు నిలిపినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయిలో మంచి క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారిని కూడా అభినందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని అభివృద్ధి చేశారని, ఆయన ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని బాల్కొండ మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి కేసీఆర్కు జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి మరియు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల మధ్యలో ఉన్నాయని చెప్పారు. అలాగే కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని అభివృద్ధి చేసి అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుంచిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నందిపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత, నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాత, తెలంగాణ జాతిపిత, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నందిపేట మండలంలోని నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని,
భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే మండలంలోని వివిధ విద్యాసంస్థల్లో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపన్యాస మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచర్ల సాగర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా నిలిపిన నాయకత్వం కేసీఆర్దేనని పేర్కొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పల్లెల అభివృద్ధి మహిళా సర్పంచులతోనే సాధ్యపడుతుంది. మహిళా సర్పంచులకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచనలు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎల్లారెడ్డి వైద్య బృందం. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు. నూతన మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లను సన్మానించిన ఈఆర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, నాయకులు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు చేసిన టీఆర్ఎస్ నేతలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.